సలార్ 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 ఫైనల్లీ ఈ మూవీ ఈరోజు థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇంకా ఈ మూవీ చూసాక నాకైతే చాలా బాగా నచ్చింది. కొన్ని చోట్ల డిసప్పాయింట్ చేసింది, బట్ ఎందుకు అనేది ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. ఇంకా ఈ మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, రాజ్యం అన్నార్ తన సామ్రాజ్యమైన ఖన్సార్ రాజ్యాన్ని వదిలి బయటికి వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ తన అనుచరులకు తన కొడుకైన వర్ధరాజమన్నార్ను వారసుడిగా చేస్తానని అంటాడు. ఇది ఆ రాజ్యంలో ఉన్న కొంతమందికి నచ్చదు. దాంతో అడ్డు తొలగించుకోవాలనుకుంటారు. అనుకున్నట్టే చేస్తారు కూడా. దాంతో మన వర్ధరాజమన్నార్ తన చిన్నప్పటి ఫ్రెండ్ అయిన దేవా దగ్గరికి వెళ్తాడు. తన హెల్ప్ తీసుకుంటాడు. మరోవైపు ఆద్య ఫారెన్ నుండి ఇండియాకి వస్తుంది. మన శ్రియారెడ్డి తనను చంపాలని చూస్తుంది. ఇంతకు తనను ఎందుకు చంపాలనుకుంటుంది? హీరోయిన్ ఆద్యను అడ్డు పెట్టుకుని దేవరథిని అండ్ సీల్ ఉన్న వ్యాన్ ని ఆపేలా చేస్తుంది. ఇంతకు ఆ సీల్ ఎందుకు వేశారు, ఎవరు వేశారు అండ్ చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వర్ధరాజమన్నార్ అండ్ దేవ పెద్దయ్యాక కలిశాక ఏం జరిగింది, ఎందుకని దేవ వర్ధరాజమన్నార్ కి శత్రువు అయ్యాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ మూవీని ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే. ఇంకా ఈ మూవీ పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, ముందుగా మన రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి. జస్ట్ ఆ ఒక్క కట్అవుట్ చూడడానికి మూవీకి వెళ్తే చాలు అనేలా తన కట్అవుట్ ని చూపించారు. మెయిన్ గా దేవా క్యారెక్టర్ లో ప్రభాస్ అన్న జీవించేశాడు, అద్దరగొట్టేశాడు. తన ఎంట్రీకే గూస్ బంప్స్ వస్తే, ఇంకా ఫైట్స్ లో అయితే మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉంటుంది తన యాక్టింగ్. నెక్స్ట్ మన పృథ్వీరాజ్ ఈ మూవీకి సెకండ్ హీరో అనుకోవచ్చు. తను కూడా వర్ధరాజమన్నార్ గా చాలా బాగా చేశాడు. మెయిన్ గా తనకి హీరోకి మధ్య వచ్చే ఫ్రెండ్షిప్ సీన్స్ అయితే అల్టిమేట్ అనుకోవచ్చు. అండ్ తనే స్వయంగా డబ్బింగ్ చెప్పాడు, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ మన డైరెక్టర్ నీల్ మామ, తన రైటింగ్ లోనే ఏదో ఉంది భయ్య, ఆ స్క్రీన్ ప్లే తోనే మ్యాజిక్ చేసేస్తాడు. ఈ సీన్ ఏంట్రా ఇక్కడ స్టార్ట్ చేశాడు అనుకునే లోపే, ఓహో ఇందుక ఇక్కడ స్టార్ట్ చేసింది అనుకునేలా చేస్తాడు. కేజీఎఫ్ సిరీస్ కి ఏ మాత్రం తగ్గకుండా ఈ మూవీలో కూడా ఎలివేషన్ సీన్స్ పెట్టాడు, అదిరిపోయాయి. నెక్స్ట్ సాంగ్స్ అండ్ బీజిఎం. సాంగ్స్ అయితే నాకు కూడా అంతలా అనిపించలేదు, బట్ బీజిఎం ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. ప్రభాస్ అన్న ఉన్న ప్రతి సీన్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. తను కాకుండా వేరే యాక్టర్స్ ఉన్నవి కూడా చాలా బాగా ఇచ్చారు బీజిఎం అయితే. నెక్స్ట్ ఫైట్స్, డ్రామా, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్. ఈ మూవీలో ఫైట్స్ ఉంటాయి, మీరు కుర్చీలో కూర్చోలేరు భయ్య, అలాంటి ఫైట్స్ రాశారు, చాలా బాగా తీశారు కూడా. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది, బాబోయ్ కుమ్మేసింది, థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది, బ్లడ్ బాత్ తో మునిగిపోయింది. ఇంకా క్లైమాక్స్ లో అయితే సూపర్, ఇదిరా కట్అవుట్ ని వాడుకోవడం అంటే, ఇన్నాళ్ళేంట్రా ఇలా వాడుకున్నారు, ఇది చూసి నేర్చుకోండి అనిపించింది. ఈ మూవీలో ఉన్న మెయిన్ కాన్ఫ్లిక్ట్ ని అలా టచ్ చేస్తూ సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చారు. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం. నెక్స్ట్ ఈ మూవీ నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి, సెకండ్ హాఫ్ భయ్య, సెకండ్ హాఫ్ లో మన ఖాన్సార్ రాజ్యం గురించి చెప్తారు, బట్ అక్కడ కొన్ని సీన్స్ కన్ఫ్యూషన్ గా ఉంటాయి అండ్ కొన్ని అర్థం కూడా కావు. సేమ్ ఈ మూవీ కూడా కేజీఎఫ్ లాగా కొద్దిగా కన్ఫ్యూషన్ గా ఉంటుంది. ఫస్ట్ టైం చూసినప్పుడు అర్థం కాదు, సెకండ్ టైం చూడాల్సిందే. సెకండ్ హాఫ్ లో డ్రామా చాలా ఎక్కువగా ఉంటుంది, అక్కడే మనకు సీన్స్ కొద్దిగా బోర్ కొడతాయి. నెక్స్ట్ శృతి హాసన్ క్యారెక్టర్, తన క్యారెక్టర్ ఈ మూవీలో కొంతవరకే చూపిస్తారు, పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. ఐ థింక్ సెకండ్ హాఫ్ లో తన క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, ఇందులో అయితే పెద్దగా లేవు. ఫైనల్ గా చెప్పాలంటే ఈ మూవీకి ఖచ్చితంగా వెళ్ళండి భయ్య, ప్రభాస్ అన్న కోసమైనా వెళ్ళండి, మీకు చాలా గూస్ బంప్స్ ఇచ్చే స్టఫ్ అయితే దొరుకుతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా కొత్త ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.